అందరికీ నమస్తే. నేను మీ ఊరుకున్న అడ్వకేట్‌ని. దేశ రాజకీయాల్లో మహిళలకు భాగస్వామ్యం కల్పించాలి అనేటువంటి బీజేపీ సంకల్పాన్ని విపక్షాలు కుప్పకూల్చాయి. అంటే ఎంత కుట్రపూరితంగా జరుగుతుందో ఆలోచన చేయాలి. అంటే మహిళలు రాజకీయాలకు పనికిరారు అనేటువంటి విపక్షాలు వాళ్ళ యొక్క ఆలోచన బయటపెట్టారు. నారీ శక్తిమాన్ అనేటువంటి అంటే స్- రాజకీయాల్లో స్త్రీలను కూడా భాగస్వామ్యం చేయాలి. అప్పుడు మాత్రమే మనం దేశాన్ని అభివృద్ధి ఆశించగలము, చూడగలము అనేటువంటి ఒక సంకల్పంతో గత 30 సంవత్సరాల నుంచి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పటి నుంచి మొదలైనటువంటి ఉద్యమము నేటితో ముగుస్తుంది అనేటువంటి నిన్నటి రోజున మళ్ళీ పార్లమెంటులో ప్రతిపక్షాలన్నీ కూడా విప్ కలిసి బిల్లును వ్యతిరేకించాయంటే ఎంత కుట్రపూరితంగా చేస్తున్నది మనకు అర్థమవుతుంది. అంటే ఈ బిల్లు కనుక వచ్చినట్లయితే కుటుంబ పాలన అంతమవుతుంది. తర్వాత వారసత్వంగా వచ్చేటువంటి రాజకీయ మనుగడ లేకుండా పోతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో విపక్షాలు, ప్రతిపక్ష నాయకులు అందరూ కలిసి ఎంత తెలివిగా దీన్ని బిల్లును వ్యతిరేకించారంటే ఇంక్లూడింగ్ అన్నీ ఏమంటున్నారంటే వాళ్ళు చెప్పేటువంటి అపోజిషన్లో ఉన్న లీడర్ వాళ్ళు చెప్పేటువంటి కాకం కథలు ఏంటంటే కనీసం మీకు ఒక్క సీఎం అయినా ఉందా, మీరు మహిళా బిల్లును ఆశిస్తున్నారు కదా, 33% అడుగుతున్నారు. మరి ఢిల్లీ సీఎం గారు ఎవరు? ఇదివరకు సుష్మా స్వరాజ్ కూడా ముఖ్యమంత్రిగా పాలించారు. మళ్ళీ కాంగ్రెస్లో ఇప్పటిదాకా ఈ అన్ని రాష్ట్రాల్లో ఒక్కరంటే ఉన్నారా? ఈ 34 సంవత్సరాలలో మనము ఎవరిని చూసినా కూడా ఇంతకుముందు గుజరాత్ ముఖ్యమంత్రి కూడా వసుంధరాని, ఆమె కూడా స్త్రీనే ముఖ్యమంత్రిని చేసినటువంటి ఘనత బీజేపీకి దక్కుతుంది. కానీ కాంగ్రెస్ గవర్నమెంటు ముస్లిం బిల్లును వ్యతిరేకిస్తూ ఇప్పటిదాకా ముస్లిమ్స్లను సీఎంగా చేసినటువంటి దాఖలాలు లేవు. డిఎంకే కావచ్చు, అన్నాడీఎంకే కావచ్చు, ఇతరత్ర ఏ పార్టీలు అయితే ఇప్పుడు మనకు అన్ని వ్యతిరేకత చేశాయో ఆ పార్టీలో ఇప్పటిదాకా ఒక సీఎం కూడా మహిళలకు అవకాశం కల్పించలేదు. కుట్రపూరితంగానే 33% రిజర్వేషన్ కల్పించేటువంటి చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించడానికి బిల్లును ప్రవేశపెడితే ఈ బిల్లును వ్యతిరేకించినటువంటి అన్ని పార్టీలకు భవిష్యత్తులో రాజకీయంగా అవకాశం కల్పించకుండా చూసుకోవాల్సిన బాధ్యత మహిళా లోకానికి ఉంది. కాబట్టి ఇకనైనా మహిళలు మేల్కొని మీకు జరిగేటువంటి అన్యాయాన్ని నిలదీయండి, ఏ పార్టీ వచ్చినా. జై హింద్, జై భారత్.